ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లో బస్సులు నడుపుతూ తెలంగాణ ఆర్టీఏకు ట్యాక్స్ చెల్లించని అంతర్రాష్ట్ర బస్సులపై శంషాబాద్ లో కేసులు నమోదు చేశారు. సంక్రాంతి సెలవులు ముగించుకుని సిటీకి వస్తున్న ప్రయాణికులపై ఇష్టారాజ్యంగా ఛార్జీలను వసూలు చేస్తున్న ట్రావెల్స్ పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ప్రైవేట్ ట్రావెల్స్ మీద రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. శంషాబాద్ లో దాదాపు 16 ప్రైవేట్ ట్రావెల్స్ ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో సంక్రాంతి సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు హైదరాబాద్ నగరానికి వస్తున్నటువంటి ఏదైతే ట్రావెల్స్ ఉన్నాయో సో తెలంగాణకు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా ఇటు సిటీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులు కానివ్వండి, దాంతోపాటు తెలంగాణకు ట్యాక్స్ ఎగవేస్తున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా దాదాపు 16 బస్సులను కూడా ఏదైతే తనిఖీలు చేసి వాటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు అరుణాచల్ ప్రదేశ్, గోవా, పాండిచ్చేరి, యానాం, కేరళ, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు మొత్తం కూడా దాదాపు 16 బస్సులను రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఈ బస్సులు ముఖ్యంగా ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ బస్సు కానివ్వండి, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి బస్సులు కానివ్వండి, అదేవిధంగా గోవా, కన్యాకుమారి, పాండిచ్చేరి, బెంగళూరు, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బస్సుల మీద తనిఖీలు నిర్వహించారు. సో తెలంగాణకు ట్యాక్స్ కట్టకుండా ఎగవేస్తున్నటువంటి వాటి మీద కూడా చూపించారు. ముఖ్యంగా లగేజ్ తరలించే వాటి మీద కూడా సీరియస్ గా రవాణా శాఖ అధికారులు దృష్టిలో పెట్టారు. ఈ నేపథ్యంలో 16 బస్సుల మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఇంకా దాడులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా ఇటు హైదరాబాద్ నగరంలో బస్సులను తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వాటి మీద ప్రత్యేకంగా ఇప్పటికే ఇటు రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా దాడులు చేపడుతున్నారు. కేవలం రంగారెడ్డి జిల్లా మాత్రమే కాదు, ఇటు మేడ్చల్ కానివ్వండి, దాంతోపాటు ఇటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి బస్సులు, దాంతోపాటు ఏదైతే మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి బస్సులు, ఈ బస్సులన్నింటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇటు తెలంగాణకు ట్యాక్స్ కట్టకుండా ముఖ్యంగా ఇటు లగేజీల తరలింపులో కూడా వ్యవహరిస్తున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సీరియస్గా దృష్టి పెట్టి వాటి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు దాదాపు 16 బస్సుల మీద కూడా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు శంషాబాద్ కానివ్వండి, రాజేంద్ర నగర్, ఆరంఘర్, దాంతోపాటు ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో సైమల్టేనియస్గా దాడులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో సంక్రాంతి పండుగ ప్రారంభమైన నుంచి కూడా అంటే దాదాపు గత వారం రోజుల ముందు నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటివరకు దాదాపు గడిచిన 10 రోజుల వ్యవధిలో ఇప్పటివరకు దాదాపు 100కు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఫిట్నెస్ లేని కానివ్వండి, దాంతోపాటు ట్యాక్స్ కట్టినటువంటి వాటి కానివ్వండి, లగేజ్లు తరలించేటటువంటి ఇలాంటి వివిధ కోణాల్లో వీటి మీద వస్తున్నటువంటి కంప్లైంట్ దృష్ట్యా ముఖ్యంగా ఇటు తెలంగాణ ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఇటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విస్తృతంగా తనిఖీలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.